శివపార్వతుల కళ్యాణం కాంచుటయే కడు పుణ్యం. శివరాత్రి నాడు కళ్యాణం శుభములు కూర్చు కళ్యాణం. శివపార్వతుల కళ్యాణం లోక కళ్యాణం పరమార్థం. శాంతి కళ్యాణం ఆనందం శ్రద్ధగా వినుమా ధన్యతనందగా. శివపార్వతుల కళ్యాణం కాంచుటయే కడు పుణ్యం. హిమవంతుడు పర్వతరాజు ధర్మపత్ని వేణాదేవి ఆదిశక్తినే పుత్రికగా పొంద తపము చేసే హిమవంతుడు పెద్దపల్లి జిల్లా ఎల్లిగడ్డ మండలంలోని రాములపల్లి రాకలదేవుపల్లి గ్రామంలో శివరాత్రి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయాన్నే భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ఆలయంలో అభిషేకాలు, పత్రాలు, పుష్పాలు సమర్పించి దర్శనం చేసుకుని నాగలింగేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొన్నారు. ఆలయ మండపంలో ఆలయ చైర్మన్ కాసాల సంజీవరెడ్డి కమిటీ బృందం ఆది దంపతులు పాల్గొని శివపార్వతులు, శివసత్తులు, శివ నాదాలతో అశేష భక్తజనం, మండల పోలీస్ సిబ్బంది పర్యవేక్షణతో శివపార్వతుల ఎదుర్కోళ్లు జరిపి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామి కళ్యాణం వేద పండితులతో ఆగమ శాస్త్రోత్తంగా అంగరంగ వైభవంగా జరిపించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు శ్రీ నాగలింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు అభిలాష్ శర్మ మాట్లాడుతూ మహాశివరాత్రి అనగా శివపురాణం ప్రకారం లింగోద్భవం జరిగిన రోజు, అరుణాచలేశ్వర స్వామి ఉద్భవించిన రోజు సందర్భంగా మహాశివరాత్రి కళ్యాణోత్సవం మనం అందరం జరుపుకుంటాం. మహాశివరాత్రి నాడు పరమేశ్వరాన్ని పంచపత్రాలు సమర్పించి నమస్కరిస్తే ఆయన అనుగ్రహిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. ఆలయ చైర్మన్, పోలీస్ సిబ్బంది దర్శనానికి పోటెత్తిన భక్తులకు తోపులాట జరగకుండా క్యూ లైన్ ఏర్పాటు చేసి భద్రత కల్పించారు. ఇక్కడి గ్రామ ప్రజలు వారి యొక్క పంటలు, పిల్లల చదువులు, ఉద్యోగాలు, సంతానం, ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాడని ప్రగాఢ విశ్వాసం. స్వామివారి అత్యంత సత్యమైన దేవుడు అని నమ్ముతారు. పాత కరీంనగర్ జిల్లాలోని అనేక ప్రాంతాల నుండి భక్తులు వచ్చి స్వామివారిని సేవించుకుంటారు. కోరిన కోరికలు నెరవేర్చే కొంగు బంగారం శైవ క్షేత్రంగా వెలసిల్లుతుందని తెలిపారు. ఈ మహోత్సవంలో ఆలయ అర్చకులు, ఆలయ చైర్మన్ కాసాల సంజీవరెడ్డి, సర్పంచ్ సెల్లి తిరుపతి, కమిటీ మెంబర్ సెల్లిగేడు, ఎస్ఐ మధుకర్, భద్రతా సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణం కమనీయం శివపార్వతుల కళ్యాణ వైభోగం కనులారా వీక్షించగా. శివపార్వతుల కళ్యాణం కాంచుటయే కడు పుణ్యం. శివరాత్రి నాడు కళ్యాణం శుభములు కూర్చు కళ్యాణం. శివపార్వతుల కళ్యాణం లోక కళ్యాణం పరమార్థం. శాంతి కళ్యాణం ఆనందం శ్రద్ధగా వినుమా ధన్యతనందగా. శివపార్వతుల కళ్యాణం కాంచుటయే కడు పుణ్యం. హిమవంతుడు పర్వతరాజు ధర్మపత్ని వేణాదేవి ఆదిశక్తినే పుత్రికగా పొంద తపము చేసే హిమవంతుడు తప ఫలముగా పొందే బాలను పార్వతీదేవి గారాబుతనయ. శివపార్వతుల కళ్యాణం కాంచుటయే కడు పుణ్యం.
గారు పార్వతిని పుట్టగానే పువ్వు పరిమళించు పుట్టిన దాదిగా పార్వతీదేవి శివ భక్తిలో తాను పరవశించు గాంచి తల్లి తండ్రి సంతసించు శివ పార్వతుల కళ్యాణం కాంచుటయే కడు పుణ్యం. సంచారి నారద మహర్షి ఓ పరిజనెను హిమాలయం పార్వతి గురించి తండ్రి అడుగా శివుడే వల్లభుడని తెల్పెను. హిమవన్నగముపై శంకరుడు తపసు చేయుచు ఉన్నాడు. శివ పార్వతుల కళ్యాణం కాంచుటయే కడు పుణ్యం. పార్వతిని సేవ చేయ శివ సేవలో మునిగే పార్వతి అనుదినము పాద సేవనం శ్రద్ధగా శుశ్రూష చేయసాగే భక్తిగా ప్రేమతో చేయుచుండే హరుని తన మనోహరుని. శివ పార్వతుల కళ్యాణం కాంచుటయే కడు పుణ్యం. శివ పార్వతులను గని ఇంద్ర శివునిలో కామము కలిగించ పంపెను మన్మథుని నపుడు సంధించే పుష్పశరములను కాముడు కాలకాలునిపై అంతరాయము కలిగించే. శివ పార్వతుల కళ్యాణం కాంచుటయే కడు పుణ్యం. శివుడు తెరిచే త్రినేత్రము శివుడు రుద్రుడై వీక్షించగా తీక్షణాగులు వెలువడగా మన్మథ కాళి భస్మ శివుని కానక మిగిలిను శోక సంద్రమున తపం సేయాభిలషించే గౌరీ వద్దు అని వారించే అమ్మ ఉమానామము బడసి గౌరీ అరణ్యములో నివాసము. శివ పార్వతుల కళ్యాణం కాంచుటయే కడు పుణ్యం.
కంఠుడు కడకు జనను హిమవన్నగం పక్క కొప్పుతో పూలతో ఎర్ర చీరతో పసుపు వలది శంఖు కంకణాలతో సోదెమ్మై పెద్ద బొట్టుతో శివుడరుదించే శివ పార్వతుల కళ్యాణం. నటరాజు నువ్వంట సక్కంగా నూరాల శివుడో నేను ముక్కంగా దిగినాల శివుడా అన్నీ నువ్వైనట శివుడో లోకమంతా నువ్వైనట శివుడా. ఎండి కొండల వాడ ఏలేటి యములాడ గుండములతో నాలు గుడి చుట్టూ దండాలు కోల్లేగ ముడుపులు కోటొక్క మొక్కులు కోళ్ళిగా ముడుపులు కోటొక్క మొక్కులు మూడు కన్నుల బాట శివుడో ముజ్జేగా లేలే